ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కౌమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. అతడు ఒంటరియయుండగా నేను అతని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి తిని. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 2వ వచనము. దేవుడు ఒక వ్యక్తిని ఒక గొప్ప పనికి ఉపయోగించుకోవాలని అనుకున్నప్పుడు ఆయన ఆ వ్యక్తిని ఒక ఏకాంత స్థలానికి వెళ్ళమని చెప్తాడు. అక్కడికి అతడు ఒంటరిగా వెళ్ళాలి. ఇశ్రాయేలు ప్రవక్తలందరూ ఒంటరితనాన్ని అనుభవించిన వారే. బాప్తిస్మమిచ్చే యోహాను జనసమూహానికి దూరంగా కొండల్లో కోనల్లో సంచరించాడు. సవార్థిక ధీరుడైన పౌలు అందరూ నన్ను విడిచిపోయిరి అని పలికాడు. ఇక మన ప్రభువైన యేసులాంటి ఒంటరితనాన్ని అనుభవించిన వారు ఈ లోకంలో ఎవరున్నారు? దేవుడు విజయ ధ్వజాన్ని ఎగరవేసింది జనసమూహం కాదు, ఒంటరి వ్యక్తులే. ఇతరులు వెళ్లేందుకు ఇష్టపడని ప్రదేశాలకు వెళ్లే వ్యక్తి ఒంటరిగానే వెళ్ళవలసి ఉంటుంది. అతడికి తోడుగా ఎవరూ రారు. కానీ చివరిగా అతడు దేవుని మహిమను తప్పక చూస్తాడు అన్నారు గోర్డన్ వాట్ గారు. మానవ జీవితాలలో ఒక మర్మం దాగి ఉంది. మనల్ని అమితంగా ప్రేమించేవారు ఎందరున్నా, మనకు అత్యంత ప్రియమైన వారు ఎందరో ఉన్నా మనల్ని ఒంటరి చేసే సమయం ఒకటొస్తుంది. మనం ఏకాంత గడిల్ని గడపాల్సిన స్థితి ఏర్పడుతుంది. మనకు అత్యంత సన్నిహితుడైన స్నేహితుడు కూడా మన హృదయపు లోతుల ఆనందాన్ని పంచుకోలేడు. మనకు మరింత సమీపంగా ఉండే ఆప్తులకు కూడా మన హృదయంలో దాగి ఉన్న బాధ ఏంటో అర్థం కాదు. మనసు పడే బాధను గ్రహించగలిగే వాడెవడున్నాడు? ఆంతర్య అనుభూతుల్ని అర్థం చేసుకునే వాడెవడు? మనలో అనేకుల మనసులు చేసే మౌన రోదన ఇది. అందుకే మనం నిరంతరం ఏకాంతంలో సంచరిస్తుంటాం. ఎవరు తోడు లేని ఏకాంత జీవుల్లా, దిక్కులేని పక్షుల్లా, పగిలిన హృదయాలతో మూలిగే మార్మిక యంత్రాల్లా ఒంటరితనమే మనకు ఓదార్పు, కన్నీళ్లే కాస్త ఊరట. ఈ దౌర్భాగ్య పరిస్థితి కారణమేంటో నీకు తెలుసా? ప్రేమ లేని ఈ లోకంలో మనం ప్రేమను అన్వేషించడమే, ప్రేమే లేని చోట ప్రేమను వెతుక్కుంటూ సంచరించడమే, ప్రేమ నిండి ఉన్న నిజ స్నేహితుడిని కన్నెత్తి చూడకపోవడమే. తన ప్రాణం కంటే మిన్నగా ప్రేమించాడు మన స్నేహితుడు. తనలాగే మనము తనను ప్రేమించాలని కోరుకుంటున్నాడు. మన ప్రేమ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాడు. మనం తనని పట్టించుకోకపోవడంతో నిరాశతో చింతిస్తున్నాడు. కారుమోపులు నీ చుట్టూ దట్టంగా కమ్ముకుంటూ ఉన్నప్పుడు, ఓదార్పునివ్వని ఒంటరితనం నిన్ను కృంగదీస్తూ ఉన్నప్పుడు, నిరాశ చీకట్లు నీ మనసును కుప్పకూలదోసేలా ఉన్నప్పుడు, ప్రభు ప్రేమ సౌధంలోనికి నువ్వు పరుగులు తీస్తూ వెళ్ళు. నా వద్దకు రండి అవిరామంగా పిలుస్తోంది ఒక స్వరం. నిరాశ నిండిన నీ చెవులకు బహుశా వినిపించడం లేదేమో. వేదన నిండిన నీ హృదయానికి ఆ పిలుపు అర్థం కాలేదేమో. ఆ స్వరం నిన్ను అమితంగా ప్రేమించే నీ ప్రేమ ప్రభువుది. అలసిన హృదయాలకి విశ్రాంతినివ్వగలిగేది క్రీస్తు మాత్రమే. నైరాశ్యం నిండిన నిర్భాగ్యపు మనసులకి నిరీక్షణనిచ్చేది ఆయనే. ఏ తోడు లేని ఒంటరి జీవులకి తోడునిచ్చి ఓదార్చేది ఆయనే. ఇంకెందుకు ఆలస్యం? ఇంకా ఎందుకు ఈ నిర్భాగ్యపు ఒంటరితనం? పరిగెత్తు ప్రభు చెందకు, బతికిపో ఆయన ప్రేమ హస్తాలలో. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.